హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటక్క మళ్ళీ గోల్డ్ చూపిస్తున్నావు, మళ్ళీ ఏమైనా తీసుకున్నావా ఏంటి అనొచ్చు. కాకపోతే నేను మొన్న అయితే మా తమ్ముడు మ్యారేజ్లో హారం తీసుకున్నాను కదండి. ఆ హారానికి సంబంధించిన డీటెయిల్స్ అలాగే హారం చూపిస్తూ ఒక వీడియో అయితే చేశానండి. ఇంకా ఆ వీడియోలో అయితే మీరైతే చాలామంది కామెంట్ చేశారు, అలాగే చాలామంది బాగుంది అని అయితే అన్నారనమాట. ఇంకా అందులో చాలామందికి చాలా డౌట్స్ అయితే వచ్చాయన్నమాట. అన్నిటికీ నేనైతే రిప్లై చేశాను. కాకపోతే రిపీట్గా వచ్చే క్వశ్చన్స్కి అయితే ఇప్పుడు నేనైతే ఈ వీడియోలో ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇంకా ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోలో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే కంపల్సరీగా ఇస్తానమాట. ఇంకా నాకైతే మొదటగా వచ్చే కామెంట్ ఏంటంటే, హారం వెయిట్ ఎంత, అసలు మీరు ఎలా తీసుకున్నారు అని అయితే అడుగుతున్నారు. హారం వెయిట్ వచ్చేసి 4.5 తులాలండి. ఇంకా హారం అంటే మనీ ఎలా పడింది, ఎంత పడింది అని అయితే అడుగుతున్నారు అనమాట. మనీ వచ్చేసి 4.5 లక్షలు అయితే పడిందనమాట. ఇంకా స్కీమ్ ద్వారా అంటున్నారు కదా, స్కీము మీరు 1 ఇయర్ కడితే మీకు 4 lakhs ఎలా వచ్చాయి అని అడుగుతున్నారు. ఇంకా మేమైతే మంత్లీ 10,000 అయితే కడుతున్నాను కదండి. 1 ఇయర్లో అయితే 4 lakhs అయితే రావు కదా. ఇంకా మేము 1 ఇయర్ కట్టింది, అలాగే 2 ఇయర్స్ కట్టినవి, అలాగే 3 ఇయర్స్ కట్టినవి అలానే అక్కడే హోల్లో పెట్టేసామన్నమాట. ఇంకా అలాగ హోల్లో పెట్టేసి ఒకేసారి మనకి కావాలి అనుకున్నప్పుడు మనం గోల్డ్ తీసుకోవచ్చు. లేదు మనకి అలా అవసరం లేదు అనుకుంటే ఏదైనా కాయిన్ రూపంలో అయినా మనం తీసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మంత్లీ ఎంత కడుతున్నారనేసి అడుగుతున్నారండి. ఆల్రెడీ నేను చెప్పాను కదా, మంత్లీ వచ్చేసి మేము 10,000 అయితే కడుతున్నాం అనమాట. ఇంకా మన ఇల్లు బటన్ చూసి మనం ఎంతైనా కట్టుకోవచ్చు అనమాట. ఇంకా మీకు ఎక్స్ట్రా మనీ ఏమైనా పడిందా సిస్టర్ అని కూడా అడుగుతున్నారు. అవునండి, మాకైతే ఎక్స్ట్రా మనీ 20,000 పడిందండి. ఇంకా మేము స్కీమ్ ద్వారా తీసుకున్నాం కాబట్టి మాకైతే కొన్ని బెనిఫిట్స్ ద్వారా అయితే చాలా తక్కువ అమౌంట్ అనే చెప్పొచ్చు. ఇంకా నాకైతే ఇంకా అప్పుడు మేము గోల్డ్ తీసుకునే టైంకి ఎంత రేట్ ఉందని కూడా అడుగుతున్నారు. అప్పుడు మేము గోల్డ్ తీసుకునే టైంకి అయితే తులం వచ్చేసి 83 ఉందన్నమాట. 83,000 అయితే ఉందండి తులము. ఇంకా నాకైతే ఈ తులాల ద్వారానే తెలుసు అనమాట. ఇంకా మీరు అడిగేలాగైతే అర్థం కాదనమాట, గ్రామ్స్లలో అయితే తెలియదు. ఇంకా తులం వచ్చేసి మనకి 83,000 అయితే ఉందన్నమాట మేము తీసుకునేటప్పుడు గోల్డ్ రేట్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూస్తుంటే చాలా హెవీగా కనిపిస్తుంది, కాకపోతే లైట్ వెయిట్ అంటున్నారు సిస్టర్. మరి మనకి ఎక్కువ కాలం వస్తుందా లేదా, లేదంటే ఏమైనా పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అని కూడా అడుగుతున్నారు. ఇంకా నేనేమంటానంటే, గోల్డ్ కదండి, గోల్డ్ జస్ట్ మనం మెడలో వేసామా తీసేసి భద్రంగా దాచిపెట్టామా అనేలాగే ఉంటుంది కదా. దీంతో పెద్దగా మనం ఎక్కువ యూజెస్ అయితే ఏం చెయ్యం కదండి, జస్ట్ అలాగ మెడలో జాగ్రత్తగా వేసేసుకొని తీసేస్తాము. ఎందుకంటే గోల్డ్ కదండి, చాలా జాగ్రత్తగానే ఉంటాం కదా. ఇంకా అందుకని నాకు తెలిసినంత వరకు అయితే అంత పెద్దగా ప్రాబ్లం ఏమీ రాదని అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్టోన్ వాల్యూ ఎలా పడిందక్క, స్టోన్స్ కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది కదా అనేసి అడుగుతున్నారు. స్టోన్ వాల్యూ అయితే సపరేట్గానే ఉంటుందండి. ఇంకా నాకైతే స్టోన్స్ ఇలా ఉంటేనే నచ్చిందనమాట. నేను చాలా మోడల్స్ అయితే చూశానమాట, నాకు ఎక్కడా కూడా నచ్చలేదండి ఆ మోడల్స్ అయితే. కొంచెం ఇలాగా స్టోన్స్ ఈ పూసలు ఉంటేనే కొంచెం చూడటానికి లుక్ చాలా బాగుందనమాట, మనం వేసుకొని చూస్తే కూడాను. ప్లెయిన్ గోల్డ్ తీసుకొని చూశానమాట, నాకు అంత మంచిగా అనిపించలేదు, అందుకనే నేను తీసుకున్నాను అనమాట. తీసుకునేది ఏదో మనకి నచ్చింది తీసుకోవడం చాలా మంచిది అనిపించింది. ఇంకా స్టోన్స్ అలా ఏమీ లేకుండా అయితే పిల్లలకి అసలు సెట్ కావండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఉన్న జనరేషన్లో నాకు తెలిసినంత వరకు అయితే ప్లెయిన్గా అలా వేసుకోవడానికి మనకే నచ్చడం లేదు, వాళ్ళకి అసలు నచ్చదని నా ఫీలింగ్ అనమాట. అందుకనే నాకు ఈ మోడల్లోనే నచ్చిందనమాట, అందుకనే ఇలా తీసుకున్నానండి. ఇంకా నేనైతే ఎక్కడ తీసుకున్నారక్క గోల్డ్ అనేసి అడుగుతున్నారు. నేనైతే ఖజానా జ్యువెలరీలో అయితే తీసుకున్నాను అనమాట. స్కీమ్ అయితే ఎప్పటి నుంచి కడుతున్నారు అనేసి అడుగుతున్నారు. మేమైతే 4 ఇయర్స్ నుంచి అయితే కడుతున్నాం అనమాట. ఇంకా 3 ఇయర్స్ ఇది తీసుకోవడానికే సరిపోయింది. ఫస్ట్ 1 ఇయర్ అయితే నేను ఇయర్ రింగ్స్ చిన్నవి అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా 4 ఇయర్స్ నుంచి అయితే మేము తీసుకున్నది ఇవేనండి. ఇంకా మీరు అడిగిన డౌట్స్ అన్నీ కూడా నేనైతే నాకు తెలిసినంత వరకు చెప్పానని అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.